అంటూ రుద్ర చిరుకోపంగా చూస్తే, నిజం బావా, నాకు నీ టీ షర్ట్ మాత్రమే కావాలి. నువ్వు ఇవ్వనంటే మాత్రం నేను ఇంక వేరేది ఏది వేసుకోను. ఇలానే పడుకుంటాను అని అంటే రుద్ర భుజాలు ఎగరేసి నీ ఇష్టం అని అన్నాడు. బావా అంటూ శక్తి బుంగమూతి పెట్టుకుంటే రుద్ర నవ్వేస్తూ, నా షార్ట్ టీ షర్ట్ నీకు చాలా లూజ్ అవుతాయి శక్తి, మొన్న చూసావు కదా అని అంటే, పర్వాలేదు బావా, అడ్జస్ట్ అవుతాను, లేదంటే ఏదైనా కట్టుకుంటాను, అంతేకాని నాకు ఈ రోజు నీ టీ షర్ట్ కావాలి, ఇస్తావా లేదా అని అడిగింది డిమాండ్ చేస్తూ. ఈ మధ్య నీకు ధైర్యం ఎక్కువైపోయింది శక్తి, నన్నే డిమాండ్ చేస్తున్నావు అని రుద్ర చిరుకోపంగా అంటూ శక్తి ఎదురుగా నిలబడగానే శక్తి తన కాళ్లతో రుద్ర నడుముని చుట్టేసి, మరి నా మొగుడికి నా మీద ప్రేమ మొదలైంది, నేను ఈ మాత్రం ధైర్యం చేయకపోతే ఎలా? నా భర్తకి అసలే సిగ్గు బిడియం లాంటివి చాలా ఎక్కువ, ఆడపిల్లలాగా ముడుచుకుపోతాడు నేను దగ్గరికి వెళ్తే, నేను కూడా సేమ్ అలానే ఉంటే ఇక మేము కాపురం చేసేసరికి 10 years అవుతుందేమోనని భయంగా ఉంది. ఆ భయం ముందు అన్నీ ఎగిరిపోయాయి అని శక్తి అల్లరిగా అంటుంటే రుద్ర తన నుదుటి మీద చిటికి వేసి, ఎక్కువ అవుతున్నాయి మాటలు, వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయిపో అని అంటే, మరి నీ టీ షర్ట్ షార్ట్ అని అడిగింది శక్తి ముద్దుగా మొహం పెట్టి. పో పో, నేను వద్దంటే నువ్వు ఆగుతావా ఏంటి అని రుద్ర పర్మిషన్ ఇవ్వగానే, థ్యాంక్ యూ బావా అంటూ శక్తి రుద్ర బుగ్గ మీద ముద్దు పెట్టి టీ షర్ట్ షార్ట్ తీసుకొని బాత్రూమ్ లోకి పడిగెడితే రుద్ర నవ్వుకుంటూ, ఇంత అల్లరి ఇన్ని రోజులు మిస్ అయ్యాను అని అనుకుంటూ తన ఫోన్ లో ఫొటోస్ చూస్తూ ఉండిపోయాడు. శక్తి ఏవైతే చూసిందో వాటిని ఒక్కో ఫోటో తిప్పుతున్న రుద్రకి ఆ ఫొటోస్ లో తనకి తానే ఆశ్చర్యంగా అనిపించింది. శక్తితో నేను ఇంత సంతోషంగా ఉన్నానా? ఆద్య వేణు దగ్గర కూడా నేను ఎప్పుడు ఇంత సంతోషంగా లేను, ఇంత ఓపెన్ గా అల్లరి చేసింది లేదు, ఎంజాయ్ చేసింది లేదు. కానీ శక్తి దగ్గర అంటూ ఆలోచన ఆగిపోగానే పెదవుల మీద చిరునవ్వు కూడా తోడయ్యి త్వరగా శక్తి అమ్మా నాన్నలతో మాట్లాడాలని ఫిక్స్ అయిపోయాడు. ఇక ఫ్రెష్ అయిన శక్తి రుద్ర షార్ట్ టీ షర్ట్ వేసుకుంది, కానీ రుద్ర టీ షర్ట్ దాదాపు మోకాళ్ళ పైకి వస్తే షార్ట్ శక్తికి 3/4 వచ్చింది. ఆ డ్రెస్ లో అద్దంలో తనని తాను చూసుకొని శక్తి నవ్వుకుంటూ, బావా అన్నట్టు చాలా లూజ్ గా ఉన్నాయి అనుకుంటూ షార్ట్ ని సరి చేసుకుంటూ బయటికి వచ్చేసరికి రుద్ర బెడ్ మీద పడుకొని ఫోన్ చూస్తూ ఉన్నాడు. బావా ఎలా ఉన్నాను అంటూ శక్తి రావటమే అడిగితే రుద్ర తన చూపుని శక్తి వైపు తిప్పాడు. తన షార్ట్ టీ షర్ట్ శక్తికి చాలా లూజ్ అయిపోయి టీ షర్ట్ భుజం దగ్గర నుంచి జారిపోతూ ఉంటే దానిని సరి చేసుకుంటూ షార్ట్ కొంచెం లూజ్ అయితే గట్టిగా పట్టుకొని చిరునవ్వుతో తన వైపే చూస్తూ ఉంటే రుద్ర తన అవతారం చూసి గట్టిగా నవ్వేశాడు. ఆ నవ్వును చూసి మైమర్చిపోయిన శక్తి బుగ్గల కింద చేతులు పెట్టుకొని కళ్ళు టపటపా కొడుతూ రుద్ర వైపే చూస్తూ ఉంటే రుద్ర మాత్రం కడుపు నొప్పి పుట్టేలా నవ్వి నవ్వి, అచ్చం జోకర్లా ఉన్నావు శక్తి అని అన్నాడు. దెబ్బకి శక్తి మొహం మాడిపోయి బావా అంటూ గట్టిగా అరిచింది. నిజం శక్తి, ఈ డ్రెస్ లో నువ్వు జోకర్ లానే ఉన్నావు అని రుద్ర అంటే శక్తి చిరుకోపంగా పెద్ద పెద్ద అడుగులతో రుద్ర దగ్గరికి వెళ్లి, సరిగా చూసి చెప్పు బావా, నిజంగా నేను జోకర్ లా ఉన్నానా అని అడిగింది జారిపోతున్న టీ షర్ట్ ని వదిలేసి నడుము మీద చేతులు పెట్టుకొని. సో ఆటోమేటిక్ గా టీ షర్ట్ భుజం మీద నుంచి కొంచెం కిందకి జారి వన్ సైడ్ క్లీవేజ్ కొంచెం చూపిస్తూ ఉంటే రుద్ర టక్కున చూపు తిప్పేసి, ముందు నువ్వు వెళ్ళి నీ డ్రెస్ వేసుకో శక్తి, ఇలా ఇలా చేయకు అని తడబాటుగా అన్నాడు. ఆ తడబాటు ఎందుకు అర్థం కాని శక్తి, ఎందుకు బావా, ఇది చాలా బాగుంది, పైగా నేను అద్దంలో చూసుకున్నాను, నాకు చాలా కంఫర్ట్ గా అనిపించింది అని అయోమయంగా అంటూ తనని తాను ఒకసారి చూసుకొని రుద్ర వైపు చూస్తే రుద్ర పిడికిళ్ళు బిగిస్తూ, చెప్పింది విని శక్తి, వెళ్ళు, వేరే డ్రెస్ వేసుకోపో ప్లీజ్ అని అన్నాడు లో గొంతుతో. అప్పటికి కాని అర్థం కాలేదు శక్తికి రుద్ర తనని అలా చూసి టెంప్ట్ అవుతున్నాడని. ఆ విషయం అర్థం కాగానే మొహంలో ముతాబులు వెలుగుతూ మనసులో, అంటే బావ నన్ను చూసి టెంప్ట్ అవుతున్నాడా, వావ్, వాట్ ఏ గ్రేట్ న్యూస్ అనుకుంటూ, లేదు లేదు బావా, నేను ఇలానే పడుకుంటాను అని ముడివేసిన జుట్టుని వదిలేసి రుద్ర పక్కన ఆరాంగా పడుకోగానే రుద్ర
చిరుకోపంగా, ఇలా కానీ చేశావంటే తర్వాత జరిగేదానికి నేను బాధ్యత వహించను శక్తి. తర్వాత నువ్వు నన్ను అనకూడదు అని అన్నాడు శక్తి వైపు చూస్తూ. ఏం జరుగుతుంది బావా? ఏమీ జరగదు. సైలెంట్ గా నిద్రపోతా అంతే కదా, ప్రతిరోజు జరుగుతుంది. అది కాక ఇంకేంటి జరిగేది అంటూ టీషర్ట్ ని అలానే వదిలేసి బెడ్ మీద తల కింద చేతులు పెట్టుకోగానే లూజ్ గా ఉన్న టీషర్ట్ నుంచి శక్తి క్లీవేజ్ క్లియర్ గా అర్థమవుతూ ఉంటే, రుద్రకి ఒంట్లో వేడి ఆవిర్లు రప్పిస్తూ ఉంటే, రుద్ర కష్టంగా తన ఫీలింగ్స్ ని అణుచుకుంటూ మనసులో, ఒక ఆడపిల్ల మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయితే ఇంత ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఇప్పటి వరకు ఎప్పుడు శక్తిని ఇలా చూడలేదు. అందుకే ఎప్పుడు ఏమీ అనిపించలేదేమో. బహుశా అప్పుడు నాకు శక్తి అంటే ఇష్టం లేదు కదా, అందుకే తన మీద అప్పట్లో ఏ ఫీలింగ్ రాలేదు అని తనలో తాను అనుకుంటూ, అయితే నువ్వు ఇక్కడే పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అని బెడ్ దిగబోతున్న రుద్ర చేతిని పట్టుకొని తన మీదకి లాక్కుంది శక్తి. రుద్ర ఏమరుపాటుగా ఉండటం వలన టక్కున వెళ్లి శక్తి మీద పడటంతో పాటు తన చేయి శక్తి గుండెల మీద బరువుగా పడింది. రుద్ర చెయ్యి సెన్సిటివ్ ప్లేస్ లో టచ్ కావటంతో శక్తిలో లైట్ గా పెయిన్ అనిపించి అబ్బా అంటూ చిన్నగా మూలిగింది. రుద్ర మాత్రం డీప్ షాక్ తో బిగుసుకుపోయాడు. ఎప్పుడూ లేదే మొదటిసారి ఏవేవో టచ్ అవుతూ ఉంటే, ఏదేదో అనిపిస్తూ, ఇంకా ఏదేదో కావాలని అనిపిస్తూ ఉంటే తన చేతిని వెనక్కి తీసుకోవటం మరిచి మరీ శక్తి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. మోక్షిత్ ని ఇషితని చూస్తున్న రక్ష కళ్ళు వాటంతట అవే రంగుని ఎరుపు రంగులోకి మార్చుకుంటూ పళ్ళు బిగించి మనసులో ఏదో ఆలోచన రాగానే తన పెదవుల మీద ఈవిల్ స్మైల్ వచ్చేసి అక్కడి నుంచి వాళ్ళ డాన్స్ అయిపోవటమే వెళ్లిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ క్లాప్స్ తో వాళ్ళని అప్రిషియేషన్ చేయటంతో తేరుకున్న నలుగురు ఒకరి మొహం ఒకరు చూసుకుని ప్రజ్ఞ ఇష్వాన్ నవ్వుకుంటే, ఇషిత మోక్షిత్ వైపు కోపంగా చూస్తూ తన ప్లేస్ కి వెళ్తే వెనకే ఏమైంది ఇషు అంటూ వెళ్ళాడు మోక్షిత్. మోక్షిత్ తన పక్కన కూర్చోగానే ఇషిత కోపంగా, అసలు నువ్వెందుకు నా దగ్గర ఉన్నావు మోక్ష్? రక్ష నీ కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది కదా, పాపం తను నీకోసమే ఇక్కడి వరకు వచ్చింది. ఆ అమ్మాయిని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? నీ అటెన్షన్ నాకు కాదు కావాల్సింది రక్షకి, అండ్ త్వరలో మీరు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు అని అంటుంటే మోక్షిత్కి ఆ మాట గుండెల్లో ముళ్ళులా గుచ్చుకోవటంతో బాధగా ఇషు అని పిలిచి, నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వు కనీసం, నీకు నువ్వే ఏదేదో ఊహించుకోకు అండ్ వన్ మోర్ థింగ్, రక్ష అనేలోపు ఇష్వాన్ కూల్ డ్రింక్ తో వచ్చి, తాగండి చాలా అలసిపోయారు కదా అని అన్నాడు. ఇష్వాన్ ముందు రక్ష గురించి చెప్తే పీక మీద కాలేసి తొక్కుతాడన్న భయం ఉండటంతో మోక్షిత్ ఆ భయంతోనే గుటకలు మింగుతూ కూల్ డ్రింక్ తీసుకుని బాధగా ఇషిత వైపు చూస్తుంటే, ఇషిత మాత్రం మనసులో, అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు వీడు, ఏం చెయ్యాలనుకుంటున్నాడు? ఈ సాంగ్ కి డాన్స్ చేసేటప్పుడు కూడా వీడి కళ్ళల్లో నాకు ప్రేమ కనిపించింది. అది నిజమా అబద్ధమా? ఖచ్చితంగా అబద్ధమే. నేనే భ్రమపడి ఉంటాను. నేనొక ఫూల్‌ని కదా అని విరక్తిగా నవ్వుకొని ఇష్వాన్ ఇచ్చిన కూల్ డ్రింక్ నిదానంగా సిప్ చేస్తూ మిగిలిన వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయారు. 11 గంటల వరకు అక్కడే ఉన్న ఆ నలుగురు 11 గంటలకి ప్రజ్ఞ నిద్రకి తూగుతూ ఉంటే గుడ్ నైట్లు చెప్పుకొని మగాళ్ళు ఒక టెంట్ లోకి, ఆడవాళ్ళు మరో టెంట్ లోకి వెళ్ళగానే ఇష్వాన్ మోక్షిత్ తో అన్నాడు, బావా రేపు ఎక్కడికి బయలుదేరుదామని. లేదు బన్ను, రేపు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. రేపు ఒక్కరోజు ఇక్కడ ఆగి రేపు నైట్ కల్లా బయలుదేరి వెళ్ళిపోదాం, సరేనా అని అన్నాడు. అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి బావా? ఒకవేళ అక్కగా గాని ప్రపోజ్ చేయబోతున్నావా అని ఇష్వాన్ ఎగ్జైటింగ్ గా అడిగాడు. తన మాటలకి మోక్షిత్ ఒక నిట్టూర్పు విడిచి, నీ అక్కతో ఏం మాట్లాడదామన్న భయం వేస్తుంది బన్ను. నువ్వు చెప్పినట్టు ప్రపోజ్ చేయాలని ఆశగా ఉంది, కానీ అలా చేస్తే ఏ కర్ర తీసుకొని కొడుతుందా అన్న భయం కూడా ఈక్వల్ గా ఉంది అని అనగానే ఇష్వాన్ అనుమానంగా మొహం పెట్టి, ఎందుకు కొడుతుంది బావా అక్క నిన్ను? అక్క కూడా నిన్ను చాలా ప్రేమిస్తుంది కదా అని అన్నాడు. ఆ మాట వినటమే మోక్షిత్ మొహం
బ్రైట్ అయ్యి, నిజంగానే ఇషు నన్ను ప్రేమిస్తుందా బన్ను? నిజం చెప్పు. లేదంటే నేను బాధపడకూడదని ఇలా అంటున్నావా? అంటే బావా అంటూ ఇషాన్ గట్టిగా నవ్వేసి, ప్రేమలో ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళు ప్రేమలో పడితే ఈజీగా అర్థం చేసుకోగలరు బావా. నువ్వు ముందు అక్కని బాగా గమనించు. అక్క నీ కోసం చేసే ప్రతి పనిలో నీకు ప్రేమ కనిపిస్తుంది. అక్క మాటల్లోనూ, చేతల్లోనూ, తన కేరింగ్ లోనూ ప్రతి దాంట్లో నీకు తన ప్రేమ అర్థమవుతుంది. ఊరికే కళ్ళతో చూడటం కాదు, మనసుతో చూడు. ప్రతి ఒక్కటి నీ కళ్ళకి కట్టినట్టే కనిపిస్తాయి అని అన్నాడు ఇష్వాన్. నిజంగానారా బన్ను అని అడుగుతుంటే, నిజంగా బావా. లేదంటే ఇంతవరకు నేను నా చిన్నుకి కనీసం ఐ లవ్ యూ కూడా చెప్పలేదు. ఈ క్షణం వరకు కూడా అది నా నుంచి ఐ లవ్ యూ అనే పదం ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ మా మనసులు ఎప్పుడో ఒకరితో ఒకరివి ముడిపడిపోయాయి. ఆ మనసుకి కావాల్సింది ప్రేమతో కూడిన కేరింగ్ కానీ మాటలు కాదు. సో అందుకే ఇంతవరకు మా మధ్య చిన్న ఎడబాటు కూడా లేదు. అది ఏం చెయ్యాలనుకున్నా నాతో చెప్తుంది. నేను దానితో ఏ విషయం దాచకుండా ప్రతిదీ షేర్ చేసుకుంటాను అని అన్నాడు ఇష్వాన్. నువ్వు నిజంగా లవ్ గురు అయిపోతున్నావురా. థ్యాంక్ యూ బన్ను. థ్యాంక్ యూ సో మచ్. నీతో మాట్లాడుతుంటే నాకు ఒక్కో విషయం మీద క్లారిటీ వస్తుంది అని చెప్పి మనసులో, అందుకేనేమో ఇషు అంటే నాకు ఇంత పిచ్చి. అది లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేనంతగా. నేనొక పిచ్చోడిని. ఇన్ని రోజులు ఇది అర్థం చేసుకోకుండా ఇషు నా బెస్ట్ ఫ్రెండ్ అన్న ఊహల్లో ఉండిపోయి దానిని బాధ పెట్టాను. ఇక నుంచి బాధ పెట్టకూడదు. వీలైనంత ఎక్కువగా ఇషుని సంతోషంగా చూసుకోవాలి. రేపటితో రక్ష చాప్టర్ నా జీవితంలో క్లోజ్ అయిపోతుంది. రేపు నైట్ రక్షతో మాట్లాడాక ఇషితకి ప్రపోజ్ చేసేస్తాను. ఎక్కడ ప్రపోజ్ చేద్దామని ఆలోచిస్తూ టైం గడిపేస్తూ ఉంటే అలసిపోయిన ఇష్వాన్ మోక్షిత్ మీద చేయి వేసి గుడ్ నైట్ చెప్పి నిద్రపోయాడు. తర్వాత రోజు ఉదయం 10 గంటలకి నిద్ర లేచిన ఇషిత వాళ్ళు ఫ్రెష్ అయి ముందుగా టిఫిన్ చేశాక, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము అని అడిగింది ఇషిత ఎక్సైటింగ్ గా. ఈ రోజుకి ఇక్కడే అక్క. మనం దగ్గరలో ఉన్న లేక్ దగ్గరికి వెళ్ళలేదు కదా. అక్కడికి వెళ్ళి ఈ రోజు ఎంజాయ్ చేసి రేపు ఉదయాన్నే ఇంకో ప్లేస్ కి వెళ్దామా అని అడిగాడు ఇష్వాన్. ఎందుకురా, ఆ ప్లేస్ ని చాలా సార్లు చూసాం కదా మనం. మళ్ళీ మళ్ళీ వెళ్ళటం అవసరమా అని ఇషిత అసహనంగా అంటే, మోక్షిత్ మూతి ముడిచి, ఎందుకు అలా మాట్లాడుతావు ఇషు? నీకు ఆ లేక్ అంటే చాలా ఇష్టం కదా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి దానిని విజిట్ చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళనిచ్చేదానివి కాదు. మరి ఈ రోజు ఏమైంది అని అంటే, జ్ఞానోదయమైంది. అవును, రక్ష కనిపించటం లేదు నిన్నటి నుంచి. ఏమైంది అని అడిగింది. ఆ మాటకి మోక్షిత్ దిక్కులు చూస్తూ, ఏమో, నాకేం తెలుసు తను ఎక్కడ ఉందో. కానీ ఈ రోజు మాత్రం ఇక్కడి నుంచి కదిలేదు లేదు. పైగా నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని అంటే, అయితే నువ్వు రాకురా, మేము వెళ్తాం అని ఇషిత ఇష్వాన్ వైపు చూస్తూ, బన్ను మనం వెళ్దాంరా, ఇక్కడే ఉండి చేసేది కూడా లేదు. పైగా ఒక రోజు మొత్తం లేక్ దగ్గర ఉండి మనం పీకేదేముంది చెప్పు అని అంది. అలా ఆయన మోక్షిత్ నుంచి దూరంగా ఉండొచ్చనుకుని. అంతేనే, ఇంతకు ముందు నేను లేకుండా ఎక్కడికి వెళ్ళేదానివి కాదు. కానీ ఇప్పుడు మాత్రం వీడితో నాకేంటి అవసరం, నాకు అవసరం అనవసరం అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. నన్ను చాలా హర్ట్ చేస్తున్నావు ఇషు, అది నీకు తెలుస్తుందా అని అంటే, ఇషిత మనసు బాధగా మారినా పట్టించుకోకుండా, అయితే ఏం చేయమంటావురా, పూజ చేయమంటావా నీకు అని అడిగింది. పూజలు ఏమీ అవసరం లేదు. జస్ట్ ఈ రోజు నా కోసం ఆగు ఇషు అని చెప్పి ఆ రోజు కష్టంగా ఆపేసి సాయంత్రం వరకు వాళ్ళతోనే ఎంజాయ్ చేసిన మోక్షిత్ సాయంత్రం సమయంలో ఇష్వాన్‌తో చెప్పి, నేను చెప్పిన టైం కల్లా మీ అక్కని తీసుకొని రా, ఈ హోటల్‌కి రా అని అంటూ హోటల్ నేమ్ చెప్పి రక్షని కలవటానికి బయలుదేరాడు మోక్షిత్. మోక్షిత్ వెళ్లే హోటల్ వాళ్ళు వచ్చిన స్పాట్ కి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది అంతే. అది హోటల్ ప్లస్ రెస్టారెంట్ కూడా కావటంతో రక్ష ముందుగానే తను చేసుకోవాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని మోక్షిత్ కోసం ఎదురు చూస్తూ ఉంది.
ఆ హోటల్ కి చేరుకున్న మోక్షిత్ ఆ రోజు ఉదయమే తను ఆల్రెడీ హోటల్ వాళ్ళకి తను చెప్పినట్టు తను ఎంచుకున్న ప్లేస్ రెడీ చేయమని చెప్పటంతో ముందుగా ఆ ప్లేస్ ని ఒకసారి చూసి ఇంకా అరేంజ్మెంట్స్ పూర్తి కాకుండా స్టార్ట్ చేసిన అరేంజ్మెంట్స్ బాగానే అనిపించటంతో త్వరగా కంప్లీట్ చేయండి అని చెప్పి రక్షని కలవటానికి వెళ్ళాడు. రక్ష ఆల్రెడీ రెస్టారెంట్ లో ఉన్నానని మెసేజ్ చేయటంతో రెస్టారెంట్ లోకి వెళ్లిన మోక్షిత్ రక్ష కోసం వెతుకుతూ ఉండగా రక్ష మోక్షిత్ ని గమనించి ఇక్కడ అన్నట్టు చెయ్యెత్తటంతో మోక్షిత్ చిరునవ్వుతో తన దగ్గరికి వెళ్లి ఎదురుగా కూర్చుని హాయ్ రక్ష అని అన్నాడు. రక్ష మాత్రం చాలా సీరియస్ గా మోక్షిత్ వైపు చూస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటే మోక్షిత్ అదే చిరునవ్వుతో ఏంటి రక్ష పలకరించినా తిరిగి పలకరించటం లేదు, ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు. ఎవ్రీథింగ్ రాంగ్ మోక్షిత్, ఎవ్రీథింగ్ రాంగ్ అని రక్ష సీరియస్ గా అంటుంటే మోక్షిత్ మొహంలో చిరునవ్వు ఎగిరిపోయి ఏమైంది రక్ష అని అడిగాడు. నువ్వు ఏం చేస్తున్నావు మోక్షిత్, నాకేమీ అర్థం కావట్లేదు. నన్ను ప్రేమించానని పెళ్లి వరకు తీసుకువచ్చి ఇక్కడ ఇషితతో కలిసి ఎంజాయ్ చేస్తున్నావా అని ఆవేశంగా అడుగుతుంటే ఆ అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు తన వైపు చూశారు. అది గమనించిన మోక్షిత్ చిన్నగా రక్ష అని సీరియస్ గా ఫేస్ పెట్టడంతో రక్ష కొంచెం సర్దుకొని అది కాదు మోక్షిత్ అంటూ మోక్షిత్ చేతిని పట్టుకొని నువ్వు అలా ఇషిత వెనక తిరుగుతుంటే నాకు చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. ఎలా చెప్పమంటావో అర్థం కావట్లేదు కానీ ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఒక లిమిట్ అయితే ఉంటుంది కదా మోక్షిత్. ఎక్కడికి పడితే అక్కడికి ఎలా పడితే అలా వచ్చేయరు కదా. నువ్వు ఇలా ఈ ప్లేస్ కి వస్తున్నట్టు కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వు నాతో ఫోన్ మాట్లాడి కూడా దాదాపు 3 డేస్ అవుతుంది. ఎందుకు మోక్షిత్ ఇంతలా నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని కన్నీళ్లతో అడిగింది రక్ష. ఫస్ట్‌లీ ఐయామ్ సారీ రక్ష అంటూ రక్ష చేతుల్లో నుంచి తన చేతిని విడిపించుకున్న మోక్షిత్, ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే ఖచ్చితంగా నువ్వు బాధపడతావని తెలుసు కానీ తర్వాత పడే బాధ కంటే ఇది చాలా చిన్నది కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. ఐయామ్ సారీ రక్ష. ఐయామ్ నాట్ లవ్ విత్ యూ. నేను నీకు జస్ట్ అట్రాక్ట్ అయ్యాను. ఆ అట్రాక్షన్ నే ప్రేమ అనుకున్నాను. తెలుసు కదా టీనేజ్ అట్రాక్షన్ గురించి. అందంగా ఒక అమ్మాయి కనిపించగానే ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాం అన్నట్టు ఫీల్ అవుతాము. నా విషయంలో జరిగిందే అదే. ఈవెన్ నీ విషయంలో కూడా అదే జరిగింది రక్ష. నువ్వు కూడా నన్ను చూసి అట్రాక్ట్ అయ్యావు అంతే, ప్రేమించలేదు. నిజంగానే మన ఇద్దరం ప్రేమించుకోలేదు. జస్ట్ ప్రేమించుకున్నాం అనుకుని ఊహించుకున్నాము. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు జస్ట్ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది రక్ష అని పెదవుల మీద స్వచ్ఛమైన చిరునవ్వుతో చెప్తూ ఉంటే రక్ష చేతులు కిందకి పెట్టుకుని పిడికిలు బిగించి ఆ పిడికిళ్లలో గోర్లతో దించుకుంటూ గిచ్చుకుంటూ కళ్ళు ఎర్రగా మార్చి మోక్షిత్ వైపే చూస్తూ ఉంది. రక్షను పట్టించుకొని మోక్షిత్ తన మాటలు కొనసాగిస్తూ నా ప్రేమ ఇషు రక్ష, నా ఇషు. నేను తనని ప్రేమించాను, నిన్ను కాదు. చిన్నప్పటి నుంచి తన దగ్గరగా ఉండటం వలన అది ప్రేమ అని తెలుసుకోలేకపోయాను. నువ్వు అనేదానివి కదా, ఎప్పుడు నీ వెనకే తోకలా దాన్నెందుకు తీసుకువస్తావు అని. దానికి కారణం తను లేకుండా నేను ఉండలేను. తను లేని చోట నేను క్షణం కూడా నిలబడలేనని. అందుకే ఎప్పుడూ తనని నా వెనకే తీసుకొచ్చుకునేవాడిని. నిజంగా తనంటే నాకు ప్రాణం రక్ష. తను జస్ట్ ఒక 2 రోజులు నన్ను అవాయిడ్ చేస్తేనే ప్రాణం పోయినట్టు అనిపించింది. అలా నీ దగ్గర ఎందుకు ఎప్పుడూ అనిపించలేదని చాలాసేపు ఆలోచించాకే అర్థమయింది. నేను నిన్ను ప్రేమించటం లేదు, నా ఇష్యూని ప్రేమించానని. అప్పటికి కానీ నా తప్పు అర్థం కాలేదు. అటువైపు ఇషితని బాధ పెడుతూ, ఇటువైపు నిన్ను మోసం చేస్తూ, నన్ను నేను మోసం చేసుకున్నానని. ఇక చాలు రక్ష, మనల్ని మనం మోసం చేసుకుంది చాలు. రియాలిటీలోకి వద్దాము. నాకు తెలుసు ఈ క్షణం నువ్వు చాలా బాధపడుతున్నావని. కానీ ఈ బాధ చాలా చిన్నది రక్ష. ముందు ముందు నిజం తెలియక నిన్ను పెళ్లి చేసుకున్నాక నేను ఇష్యూని ప్రేమిస్తున్నానని తెలుసుకుని ఇష్యూకి దూరమై నీకు దగ్గర కాలేక నరకం అనుభవిస్తూ ఏం జరిగిందో తెలియక నిన్ను మభ్యపెడుతూ ఉండటం కంటే ఇది చాలా బెటర్ కదా. మన ఇద్దరం విడిపోదాం రక్ష, ఇదే మన ఇద్దరికి మంచిది అని చెప్పి రక్ష వైపు చూశాడు మోక్షిత్.
మోక్షిత్ వెళ్లిపోయిన గంటకి ఇషితని తను తీసుకువచ్చిన బట్టల్లో చుడిదార్ మాత్రమే కొంచెం బెటర్ గా ఉండటంతో అదే బలవంతంగా వేయించాడు ఇష్వాన్ ప్రజ్ఞ ద్వారా. బికాజ్ మోక్షిత్ ఈ రోజు నైట్ తను వెళ్తున్న హోటల్లో ఇషితకి గ్రాండ్ గా ప్రపోజ్ చేసి తన మనసులో మాటలు చెప్పేయాలని ఫిక్స్ అవ్వటం వలన ఇషిత ప్రజ్ఞ అలా ఎందుకు చుడిదార్లో రెడీ చేస్తుందో తెలియక ఎందుకని అడిగినా ఇష్వాన్ ప్రజ్ఞకి సమాధానం చెప్పకపోవడంతో ప్రజ్ఞ బిక్కమొహం వేసుకొని, నాకు తెలియదు వదిన, బావ ఇలా రెడీ చేయమన్నాడు చేస్తున్నాను అంటూ చక్కగా జడ అల్లి స్టిక్కర్ పెట్టి చేతులకి గాజులు కూడా వేసి పైనుంచి కింద వరకు చూసి వితౌట్ మేకప్ ఇషిత అందంగా కనిపించటంతో, నిజంగా వదిన, నువ్వు న్యాచురల్ బ్యూటీవి, నీదంతా మావయ్య అందం అనుకుంటా, అందుకే ఇలా ఉన్నావు అని పొగుడుతుంటే ఇషిత చిరుకోపంగా చూస్తూ, నోర్మూయి చిన్ను, అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంటే, ఇప్పుడే తెలుసుకుంటాను వదిన అని ఇష్వాన్కి ఫోన్ చేసి ఇషిత రెడీ అయ్యిందని చెప్పటమే గబగబా ఇష్వాన్ వచ్చి, పదండి పదండి లేట్ అవుతుంది అంటూ మోక్షిత్ క్యాబ్ లో వెళ్లటం వలన ఇష్వాన్ వాళ్ళ కార్లో ఇషితని ప్రజ్ఞని తీసుకుని మోక్షిత్ చెప్పిన హోటల్ కి బయలుదేరాడు. దారిలో ఇషిత ఇష్వాన్ని అడిగింది, ఇదంతా ఏంటి బన్ను, ఇలా సడన్ గా ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని సీరియస్ గా. కానీ ఇష్వాన్ సమాధానం చెప్పకుండా, నీకే తెలుస్తుంది అక్క, కొంచెం వెయిట్ చెయ్యి అని చిరునవ్వుతో అన్నాడు. ఇషిత అసహనంగా, అసలెక్కడికి తీసుకువెళ్తున్నావో చెప్పొచ్చు కదా బన్ను, ఈ సస్పెన్స్ ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఒకవైపు మోక్షిత్ ఏదో పనుందంటూ వెళ్ళాడు, నువ్వు నన్ను ఎక్కడికో తీసుకువెళ్తున్నావు. వాడు తిరిగి టెంట్ దగ్గరికి వస్తే మనం లేక టెన్షన్ పడడా, ఏం చేస్తున్నావురా నువ్వు అని అరుస్తుంటే ఇష్వాన్ మనసులోనే నవ్వుకుంటూ, నువ్వు సైలెంట్ గా ఉండు అక్క, నీకే తెలుస్తుందని చెప్పాను కదా అని చెప్పి మోక్షిత్ చెప్పిన హోటల్ దగ్గర పార్కింగ్ లాట్ లో కార్ పార్క్ చేసి, పద అక్క, ఇక లోపలికి వెళ్తే ఎక్కడికి తీసుకువచ్చానో నీకే అర్థమవుతుంది అని చెప్పి మోక్షిత్ చెప్పిన హాల్ వైపు తీసుకువెళ్ళాడు. ఆ హాల్ డోర్ ఓపెన్ చేయటమే మిడిల్లో పూల వర్షం కురుస్తూ ఉండగా రక్ష అందమైన చీరలో అందమైన చిరునవ్వుతో చేతిని ముందుకు పెట్టి నిలబడి ఉంటే, ఎదురుగా మోక్షిత్ ఫార్మల్స్ లో మోకాళ్ళ మీద కూర్చుని ఒక చేతితో రక్ష చేతిని మరొక చేతితో రింగ్ పట్టుకుని, ఐ లవ్ యూ రక్ష అని చెప్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.